పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? విలపిస్తూనే మరణిస్తావా? ఉద్యోగమే రాలేదని ఊహించకుండా చనిపోతావా? ప్రేమ విఫలమైనదని విలపిస్తూనే మరణిస్తావా? ఉద్యోగమే రాలేదని ఊహించకుండా చనిపోతావా? పంటలు పండలేదని పురుగు మందుతో చచ్చిపోతావా? అప్పులు తీరలేదని ఆత్మహత్యతో వెళ్ళిపోతావా? సమస్యను జయించలేక సాతాను ఉరిలోన పడతావా? మరణమే లేని ఆత్మగా నీవు అగ్నికి ఆహుతవుతావా? మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు. అహితోపెలు ఉరి పోసుకొని పాతాళానికి వెళ్ళాడు. యూదా ఉరి పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు.
అహితోపెలు ఉరి పోసుకొని పాతాళానికి వెళ్ళాడు. విద్యలో విజయమే లేదని ప్రాణమే తీసుకుంటావా? అవమానమే నీకు జరిగిందని అందరిని విడిచిపోతావా? బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఎప్పుడైనా యోచించావా? కన్న తల్లి తండ్రులకు నీవు కడుపు కోత మిగులుస్తావా? మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? మాకు ఈ లోకంలో దేని వలన తృప్తి లేదు తండ్రి. కేవలం విలువైన నీ మాటల ద్వారానే మేము తృప్తి పడగలుగుతాము తండ్రి. నీ మాటలలో జీవం ఉన్నది, నీ మాటలలో సత్యం ఉన్నది, నీ మాటలలో పరలోకం ఉన్నది, నీ మాటల యందే మాకు ఆనందం ఉన్నది. అలాంటి మంచి మాటలను మేము ఆలోచన చేయబోతుండగా తోడుగా ఉండుమని వేడుకుంటూ, నీ పిల్లల హృదయాలను ఎత్తి పట్టుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వాళ్ళ గుండెల్లోకి చేర్చుకునే విధంగా కుతూహలంతో నాయన అభిలాషతో నీ మాటలు వినుటకు కృపచూపుమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళరా, ఇక మిగిలినటువంటి పాఠం ఒకే ఒక పాఠం, ఆత్మఫలాలలోని అర్థమేమిటి? ప్రియులారా, ఆత్మ ఫలాలు ఎన్ని, అవి ఏవి అని మనం ప్రశ్నిస్తే ప్రతి ఒక్క క్రైస్తవునికి ఆత్మ ఫలాల గురించి మనకు తెలుసు. ఆత్మ ఫలాలు నోటితో పలకడం నేర్చుకున్నాడు, కానీ ఆత్మ ఫలాలలో ఉన్నటువంటి భావాన్ని మాత్రం తెలుసుకోకుండానే జీవిస్తున్నాడు. అమ్మ అంటే అమ్మ అనే 2 అక్షరాలు అనుకుంటున్నాడు, కానీ అమ్మలో ఉన్నటువంటి ఆప్యాయత ఎంత గొప్పదో అని తెలుసుకోలేనటువంటి అనేక మంది అమ్మాని పిలుచుట్లో సఫలమయ్యారు, కానీ అర్థం తెలుసుకున్నట్లో విఫలమయ్యారు. నాన్నని పిలిచేటువంటి మాటలకు అక్షరాలే అనుకొని నాన్న పిలవడం అని నేర్చుకున్నారు, కానీ నాన్న పడుతున్నటువంటి కష్టంలో ఎంతో కన్నీరుంది, చెమట చుక్కలున్నవని విషయము కొద్దిమందే గమనిస్తారు. దేవుడు అనగానే దేవుడు ఇచ్చేవాడు, భక్తుడు పుచ్చుకునేవాడు, తీసుకునేవాడు అనుకొని దేవునికి ఏ కష్టము ఉండదనుకుని బ్రతికే భక్తులు కూడా లేకపోలేదు. ప్రతిదీ
మన గురించి ఆలోచించుకుంటూ మన స్వార్థంతో ముందుకు వెళ్ళినన్ని రోజులు ఆ దేవుని గొప్పతనం కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధను కానీ అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవులంగానే మనము మిగిలిపోతాము. అలాగే దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలాలలోని అర్థం ఏమిటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పిల్లలు చెప్పినట్టుగానే పెద్దలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కానీ పిల్లలకు తెలుసా అండి అందులో ఉన్నటువంటి భావము? అలాగని పెద్దవాళ్ళకి ఏమైనా తెలుసు అనుకుంటున్నారా? వారికి తెలియదండి. పాటలు నేర్చుకుంటున్నట్టుగానే బైబిల్లో ఉన్నటువంటి మాటలను కూడా కంటత చేస్తున్నారు. చేటివి అక్షరాలు, భావాన్ని భద్రపరిచేటివి ఏంటి? అక్షరాలు. ఆ అక్షరాలలో దాగున్నది ఏంటి అని మనం ఆలోచిస్తే భావం. అక్షరాలు చదువుకొని వెళ్ళినంత మాత్రాన అందులో ఉన్నటువంటి భావం అర్థమవుతుంది అనుకుంటే పొరపాటు. చాలామంది అక్షరాలను చదువుకుంటూ వెళుతున్నారు, కానీ ఆ అక్షరాలలో దాగి ఉన్నటువంటి భావము ఎంత గొప్పదో చాలామంది తెలుసుకోలేకుండానే బైబిల్ని చదివేస్తూ ఉన్నారు. అక్షరాలలో దాగి ఉన్నటువంటి భావము ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి అంటే, మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మన పిల్లల కోసం అరటిపళ్ళు తెస్తాము, బత్తాయిలు తెస్తాము. ఇలా పళ్ళను మన పిల్లల కోసం తీసుకొస్తాం కదా. ఉదాహరణకి మనం అరటి పళ్ళను కనుక ఆలోచిస్తే, అరటిపళ్ళు కొనుక్కునే వాళ్ళు కానీ అరటి పళ్ళను తినేవాళ్ళు కానీ వారికి ఒక విషయం తెలుసు. ఏంటా విషయము? అరటిపండు పైన ఉన్నటువంటి కవరు తినడానిక, కవర్లో దాగి ఉన్నటువంటి గుజ్జును తినడానిక? ఇది కొనుక్కునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. కవర్లో ఉంటుంది గుజ్జు, ఆ గుజ్జును తినడానికే ప్రతి ఒక్కరు అరటిపండును కొంటారు. ఆ గుజ్జును భద్రపరిచింది ఎవరు? ఏంటిది? కవర్. గుజ్జును భద్రపరిచింది కవర్ అయితే, ఆ కవరును తీసివేసి గుజ్జును ఎలా తింటామో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు కవర్ లాంటివైతే, ఆ అక్షరాలలో దాగి ఉన్నటువంటి భావము సారమని మనం అర్థం చేసుకోవాలి. అది పదార్థము అని మనం అర్థం చేసుకోవాలి. బత్తాయి పండులో ఉన్నటువంటి ఆ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని భద్రపరుస్తుంది ఏంటి? బత్తాయి పైన ఉన్నటువంటి కవర్. కవరు లేకపోతే అది కాపాడబడదు. కవర్ని తీసివేసి అందులో ఉన్నటువంటి గుజ్జును ఎలాగైతే తింటామో, అక్షరాలలో ఉన్నటువంటి భావాన్ని మనం చూస్తూ అన్వేషణ చేస్తే అది అంత టేస్ట్గా ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. కవరు ఎంత ప్రాముఖ్యమో బాగా వినాలి. కవరు ఎంత ప్రాముఖ్యమో అందులో ఉన్నటువంటి గుజ్జు అంతకంటే ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యమైనటువంటి గుజ్జును వదిలిపెట్టేసి భద్రపరుస్తున్నటువంటి కవర్ను చూసుకుంటూ వెళితే ఎలా? నీకెప్పుడు తృప్తి పడుతుంది? సంతోషం కలుగుతుంది? చూసినంత మాత్రాన మనకు సంతోషం కలుగుతుందా? అరటి పళ్ళను చూశాము, చాలా సంతోషం అండి, బాగుంది అనుకుంటామా? బత్తాయి పళ్ళను చూశాము, చాలా బాగుంది అనుకుంటామా? పనసను చూశాము, చాలా బాగుంది అనుకుంటామా? అది బాగుంటుంది అని ఎప్పుడు అనుకుంటామంటే, కవర్లో ఉన్నటువంటి గుజ్జును మనము తిని ఆస్వాదించినప్పుడే చాలా టేస్ట్గా ఉన్నదిరా అంటాము. ఆ టేస్ట్ని మనం అనుభవించాలంటే అక్షరాలను చదవాలి, అక్షరాలలో ఉన్నటువంటి భావాన్ని రుచి చూడాలి. టేస్ట్, ఆ భావాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకొరకే బాప్తిసం ఇచ్చు యోహాను ప్రపంచ మానవాళిని గూర్చి మాట్లాడుతూ ముఖ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే, క్రైస్తవులను గూర్చి మాట్లాడినటువంటి మాటను మనం చూసినట్లయితే, మత్తయి సువార్త
మత్తయి సువార్త చక్కటి వివరణతో కూడుకున్నటువంటి మంచి పాఠాన్ని మీరు వినబోతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7వ వచనం 7వ వచనం. చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు ఎలాంటి ఫలాలు ఫలించాలంట? తగిన ఫలములు. బాప్తిసం తీసుకోవడానికి అనేక మంది వచ్చారండి. ఎవరి దగ్గరకు? బాప్తిసం ఇచ్చు యోహాను యొద్దకు. చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారా? నేను ఎంతో ఆసక్తిపడి మీకు మాటలు చెబుతున్నాను. మీరు అదే ఆసక్తితో వింటే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది దేవుని వాక్యం. ఓకే అమ్మా? నిన్న తీసుకున్నారు కదా 9 మంది బాప్తిస్మము. ఈరోజు ఒక చెల్లి బాప్తిస్మం తీసుకున్నది. అంటే దాదాపుగా 10 మంది తీసుకున్నారండి నిన్న ఈరోజు. అయితే వచ్చినటువంటి వారందరూ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వారందరిని చూసి మనమైతే సంతోషపడ్డాము. కానీ బాప్తిసం ఇచ్చు యోహాను ఏమంటున్నాడో తెలుసా? సర్పసంతానమా అంటున్నాడు. పాపం వాళ్ళు దేవుని కొరకే బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని దేవుని కొరకే జీవిస్తానని ఆశపడి, అయ్యా ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనా నిన్ను ప్రేమించడం లేదు, బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాను, పనులు చేస్తే దేవుని కొరకే పనులు చేస్తాను, నా జీవితం అంతా దేవునికే అంకితం చేసి సమర్పించుకొని ఈ లోకంలో దేవుని మహిమపరుస్తూ బ్రతకాలనే ఆశపడి నేను బాప్తిసం తీసుకోవడానికి వచ్చాను అని అనుకుంటున్న వారి మనస్సులో ఎలాంటి మాట వేసిండండి? సర్పసంతానమా అంటున్నాడండి. మనమైతే వెరీ గుడ్, చాలా మంచి పని చేశావమ్మా, వెరీ గుడ్ తమ్ముడు, చాలా మంచి పని చేశావు అని సంతోషపడేవాళ్ళం. కానీ విచిత్రంగా విడ్డూరంగా వచ్చిన వారిని బాధపరిచే విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. సర్పసంతానమా, మీరు చనిపోయిన తర్వాత ఆ ఉగ్రతలోకి, ఆ నరకంలోకి వెళ్తారు కదా. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఈ మాట ఎందుకన్నాడంటే దేవుని బిడ్డలారా, భక్తులు కానీ ప్రవక్తలు కానీ దేవుని మనస్సెరిగి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని మాటలు చెప్పేవారెవరైనా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థంతో కూడుకున్నటువంటి మాట అని మనం గుర్తించాలి. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే బాప్తిసం తీసుకున్న తర్వాత భక్తిలో ఉండేవారి గురించి మాట్లాడడం లేదు ఆయన. బాప్తిసం తీసుకున్న తర్వాత లోకంలో కలిసిపోయి లోకాశలలో జీవిస్తూ దేవుణ్ణి విసర్జించి ఏదో అందరూ వెళుతున్నారు కదా నేను కూడా సంఘానికి వెళ్ళకపోతే బాగుండదు అని ఒక సాధారణమైన భక్తి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వారిని ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరిలో దేవుని కొరకు ఎంతమంది ఎంత పర్సెంట్గా బ్రతుకుతున్నారు మీరు ఆలోచించండి. 100 మంది బాప్తిసం తీసుకున్నారనుకోండి, ఈ 100 మంది బాప్తిసం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి మనస్సుతోనే జీవిస్తున్నారా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలతో బాప్తిసం తీసుకున్నారో, తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి నిర్ణయాలతోనే జీవిస్తున్నారా? మహా అయితే అందులో ఒక 1% 2% బాప్తిసం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారంగా బ్రతుకుతున్నారేమో, కానీ ఈ 98% మాత్రము
తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మనస్సు తీసుకున్న తర్వాత ఉండలేకపోతుంది. అందరూ పాపం చేస్తున్నారు. ఏమైందయ్యా మీ మనస్సు? తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మనస్సు ఇప్పుడు లేదే. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశలు ఇప్పుడు ఏమైపోయాయి? ఆవిరైపోయాయే. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని కోసం చనిపోతానని చెప్పినటువంటి నీవు దేవుడనగానే ఎంతో దూరం పారిపోతున్నావే. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామ తప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. పెండ్లి చేసుకోవడం దేనికి? కామతప్తులు తీర్చుకోవడానికి, అంటే శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి, శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి. అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ప్రపంచంలో అలా మంచి ప్రేమ ఎవరికి ఉండదండి. ఎవరిదా ప్రేమ? క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. ఏమండి? ఏం ప్రేమ? దేవుని ప్రేమ అండి, యేసుక్రీస్తు ప్రేమ. ఆయనను మనం ప్రేమించిన గనక మనము ప్రేమ కలిగి నడుచుకుందాము. ఎంత మంచి ప్రేమ అండి అది. ఆ ప్రేమలో ఎంత స్వచ్ఛత, ఎంత యథార్థత. ఏమండి? వరంగల్లో ప్రణితి అనే ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పాడట. నీ ప్రేమను నేను తిరస్కరిస్తున్నాను, నిన్ను ప్రేమించనని ఆ చెల్లి చెప్పిందట. నా ప్రేమను నువ్వు కాదంటవా అని కత్తితో చంపడానికి ప్రయత్నించి బైక్ పైన వెళ్తున్నటువంటి వారిపై యాసిడ్ పోశాడు. మీ అందరికీ తెలుసు, 2009 ఆ సంవత్సరాలలో. నిజంగా ప్రేమ అయితే ఏమంటే ఎదుటి వారిని మేలు కోరుకుంటుందా, కీడు కోరుకుంటుందా? ప్రేమించావు, ప్రేమించలేదు, నా ప్రేమ ఆమెకు అంగీకరించలేదు కావచ్చు అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆమె ఎవరిని చేసుకున్నా మంచిగా ఉండాలని ఆశపడాలి. అది నిజమైన ప్రేమ. కానీ నీకు దక్కలేదనేది నాకు దక్కంది ఎవరికీ దక్కని అన్నట్టుగా అది నిజమైన ప్రేమనండి? కాదండి. ఇదిగో ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ఉండదు. నిజంగా ఎవరిలో ఎందులో ఉన్నదట ప్రేమ? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తొందరగా. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితముగా ఉండుటకు తన కుమారుని పంపి మన కొరకు బలియాగము చేసెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది అంటే ఇక మనుషులు చూపించే ఎందులోనూ ప్రేమ లేదని అర్థం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన్నే మనల్ని నిజంగా ప్రేమించాడంటండి. ఎంతగా ప్రేమించాడంటే మన పాపాలను కడిగివేయడానికి, మన పాపాలను తీసివేయడానికి, మనకు మోక్షాన్ని ఇవ్వడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మన నిమిత్తం కల్వరి శిలువలో బలియాగం చేశాడు. చూడండి, ఇందులో ప్రేమ ఉన్నది. సహోదరులారా, క్రైస్తవులారా, మీరు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే, నీ భార్యను నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీ భర్తను నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీ పిల్లలను నిజంగా ప్రేమిస్తే,
నీ తల్లిదండ్రులను నిజంగా ప్రేమిస్తే, ఈ సమాజాన్ని ఆ దేవాది దేవునిలాగా ప్రేమిస్తే, నీతో పాటు వాళ్ళు పరలోకం రావాలన్న కోరిక నీలో ఉండాలి. వారిని సరిచేయాలి, వారి నడతలను దిద్దాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దైవ మాటలు వాళ్ళకు వినిపించి క్రమంలో పెట్టాలి. నీవు పరలోకానికి వెళ్ళాలి, నీతో పాటు అనేక మందిని ఆ పరలోకానికి చేర్చాలి. ఇది నిజమైన ప్రేమ. ఈ ప్రేమ ఉన్నదండి క్రైస్తవుల్లో. ప్రేమ అంటే దానికి అర్థం అది. ప్రేమ అంటే ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మీ అందరికీ తెలుసు. యేసు మనల్ని ప్రేమించిన గనక మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కాబట్టి దీనిని బట్టి మన ఎడల తనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పతో మనకు అర్థమవుతుంది. నిజంగా నువ్వు ప్రేమిస్తే, అయ్యా యవ్వన కాలంలో కాదయ్యా నీ భార్యను నువ్వు ప్రేమించడం, యవ్వన కాలములో కాదమ్మా నీ భర్తను నువ్వు ప్రేమించడం, వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు, శరీర కోరికలు తగ్గిపోయినప్పుడు నిజంగా అప్పుడు ప్రేమించు. నీతో పాటు నీ భర్తను, నీ భార్యను పరలోకానికి నడిపించే విధంగా జీవించు, ప్రేమను పంచు. అది ప్రేమ. 2 అక్షరాలు కాదండి ప్రేమ, 2 క్షణాలది కాదండి ప్రేమ. ప్రేమ సుదీర్ఘకాలము అన్నాడు. దీర్ఘకాలము, దానికి అంతము లేదు, దానికి ముగింపు లేదు ప్రేమకు. ఒక ఆయన ప్రేమించాడంట. ఏమని చెబుతున్నాడు? ఒరేయ్ నీవు నాకు నచ్చావురా, నిన్ను ప్రేమిస్తున్నాను రా, ఓనెగట్టింది నీకోసమే, గాజులేసింది నీకోసమే, అసలు పువ్వులు ఎందుకు పెట్టుకున్నాను నీకోసమే, తెల్ల చీర కట్టుకోవడానికి కారణం నువ్వే, చీరే నీదే, ఓనే నీదే, అంతా నువ్వే నాకు అని తన భర్త చనిపోగానే 1 సంవత్సరం తిరగకుండానే ఇంకో భర్తను చేసుకుందట. నిజంగా ప్రేమనండి అది? అలాగని చేసుకోవద్దంటలేదు, సహజం చేసుకోవడం. ఒక భర్త ఒక భార్యని ప్రేమించాడట. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ అని చెప్పేసి తన భార్య చనిపోగానే 3 నెలలు తిరగక ముందుగా మరొక అమ్మాయిని చేసుకున్నాడట. ఇది నీ ప్రేమ అండి? కాదండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. వా, ఎంత మంచి, ఎంత నిర్మలమైనటువంటి ప్రేమ అండి. ఏది ఆశించి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడండి, మనల్ని ప్రేమించాడండి. మనము ఏం చేస్తానని దేవుడు ఈ ప్రకృతిలో ఇంత వనరుల సంపదను పెట్టాడండి దేవుని బిడ్డ. అలా ఉండాలండి ప్రేమ. ఇది మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఇలాగ ప్రతి మాటని ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఈరోజు అవుతుందా ప్రసంగం? కాబట్టి 2-3 మాటలకు మనం అర్థం తెలుసుకొని ముగించుకుందాం. ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాడు అనుకోకండి, 1 గంట. తర్వాత 2వది సంతోషము అన్నాడండి. ఏంటమ్మా? సంతోషము. సంతోషం అంటే మనకు ఎప్పుడు సంతోషం ఉంటుంది? మనకు ₹1,00,000 బెనిఫిట్ జరిగింది అనుకోండి, మన సంతోషానికి హద్దులు ఉండవండి. మన కొడుకు కానీ మన కూతురు కానీ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, సంబరపడిపోతాం, కేకు తెచ్చేస్తాం, పోషిస్తాం. అంటే మనకు ఏదో ఒకటి జరిగినప్పుడు, మన పిల్లలు గొప్పవాళ్ళైనప్పుడు, లేదా మనకు కలిసి వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. మన ప్రక్క ఉన్న వాని కుమారునికి టాప్ 10లో వచ్చి మన కుమారునికి బార్డర్ మార్కులు వచ్చాయనుకోండి, మనం సంతోషిస్తామా? మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళ కుమారునికి ఆ అబ్బాయి చదువుతున్నటువంటి స్కూల్లో టాప్ ర్యాంక్ వచ్చేసి మన కుమారునికి బార్డర్ మార్కుల్లో 35 మార్కులు వచ్చేస్తే మనం సంతోషిస్తామా? ఎందుకు సంతోషించాం? అంటే నీ సంతోషంలో స్వార్థం ఉంది. ఈ మందిరం ఉన్నదండి, ఇంతమంది ఉన్నారు. మీ పిల్లల్లో ఎవరికైనా టాప్ ర్యాంక్ వచ్చినా నాకేముండాలి? వండర్ఫుల్, మన వాళ్ళలో ఒకరు ప్రయోజకులయ్యారు, మంచి విద్యను అభ్యసించినటువంటి విద్వాంసుడు కాబోతున్నాడు, చదువుల్లో సంధ్యల్లో చాలా చక్కగా రాణిస్తున్నాడు అంటే పక్కవానికి మార్కులు వచ్చినా సంతోషపడాలి, మన కుమారునికి మార్కులు వచ్చినా సంతోషపడాలి. మన ఎదురుగా ఉన్నటువంటి ఇంటివాడు
కోట్లకు రూపాయలకు వర్ధిల్లుతూ ఉంటే మనం ఇంకా అక్కడనే ఉన్నాం అనుకోండి, మన మనసు ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, ఇక లాభం లేదు. నేను ఎందుకు పనికిరాను కావచ్చు, నా ఇంటి ముందున్నటువంటి మనిషి కోట్లు 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 అభివృద్ధి చెందుతున్నాడే, నేనేంటి లక్షలు మాత్రమే సంపాదిస్తున్నాను, ఈ జీవితం ఎందుకు? నిజంగా నీ ముందున్నవాడు ఎదిగినా సంతోషించాలి, నువ్వు ఎదిగినా సంతోషించాలి. ఇది నిజమైన సంతోషం. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులలో తన కుటుంబానికి, తన పిల్లలకు, తన బంధుమిత్రులకు తోక చుట్టం ఉన్నటువంటి వారికి జరిగినప్పుడే సంతోషిస్తాం. కానీ మనకు సంబంధించిన వారు ఎదుగుతుంటే, గొప్పవాళ్ళు అవుతుంటే మనకు మాత్రం సంతోషం ఉండదు. అది నిజమైన సంతోషం కానే సంతోషం. ఇక అంతేకాకుండా దేవుడేమన్నాడు, దేవుని పనులు చేస్తుంటూ, దేవుని కార్యక్రమాలు చేస్తుంటూ సంతోషించండి. మరలా చెబుతున్నా, సంతోషించండి. నిజమైన సంతోషము దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, నిజమైన సంతోషము దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, నిజమైన సంతోషము మనకు తెలిసినటువంటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, ఓదార్చబడినప్పుడు నిజమైన సంతోషం. ఆ సంతోషం క్రైస్తవులలో ఉండాలి. ఉన్నదా? ఆ సంతోషం కోసం ఆరాటపడుతున్నారా? లేదండి. అందులో పౌలు మాట్లాడుతున్నా, సంతోషించండి, మరలా చెబుతున్నాను సంతోషించండి. ఎందులో? దేవుని మాటలలో, దేవుని మాటలు వినుటలో, సంఘముగా కూడుకున్నట్లో, దేవుని యొక్క కార్యక్రమాలు చేయట్లో. అంటే హార్ట్ఫుల్ విత్ ఆర్కే కాదు, క్రైస్తవునికి ఉండాల్సింది ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, సంతోషము. మూడవది సమాధానము. ఇద్దరి మధ్య ఉండేదేంటి? సమాధానము. నీకుంటే కాదు. ఏంటా సమాధానము? గొడవలు వచ్చిన భార్య సమాధానంగా ఉండాలి. భార్య కొంత మట్టుకు అర్థం చేసుకోకుండా ఊరకనే ఉప్పొంగిపోతున్న భర్త కూడా సమాధానంగా ఉండాలి. ఏమండి, ఎన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినా సమాధానం. తెలియనటువంటి ఆవిడ అన్నీ తెలిసినటువంటి ఆవిడని ఒక మాట అన్నదంట. ఆమె తెలిసి తెలియనటువంటి ఆవిడ, ఆమె మనస్సులో సమాధానం లేకపోవచ్చు. నీకు సంపూర్ణ వాక్యాన్ని విన్నావు కదా, జ్ఞానాన్ని నేర్చుకున్నావు కదా, దేవుని విలువైనటువంటి మాటలు నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు తొందరపడుతున్నావు? సమాధానంగా ఉండాలి కదమ్మా. ఈ తమ్ముడు నన్ను తిట్టాడు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేనేం చేయాలి? సమాధానంగా ఉండాలి. అలాంటి సమాధానం ప్రతి ఒక్క క్రైస్తవంలో ఉండాలంటున్నాడు. పొరపాటున ఏదో జరిగింది, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నీ పొరుగువానితో నీకు భేదాభిప్రాయాలు కలిగినాయి, మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, నువ్వు బలి వెళుతున్నావు. నిజంగా నువ్వు నీ సహోదరుని ప్రేమించినట్లయితే ముందేం చేయాలి? అతని యొద్దకు వెళ్ళి, అన్న సారీ బ్రదర్, నేను అనుకోకుండా ఒక మాట మాట్లాడినాను, నన్ను క్షమించుమని సమాధానపడి అప్పుడు మందిరానికి రా. సమాధానపడి ఏం చేయమన్నాడు? అప్పుడు మందిరానికి రా. సంతోషం. నీ గుండెల్లో అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనం, నీ సహోదరుని మీద కక్ష పెట్టుకొని, గుండెల్లో అన్ని పెట్టుకొని మందిరానికి వస్తే సమాధానం ఎక్కడ దొరుకుతుందమ్మా? సమాధానం ఎక్కడ దొరుకుతుంది తమ్ముడు? ఇది సమాధానం. బాధపడకండి. మీరు ఎలా ఉన్నారో నాకు మాత్రమైతే తెలియదు. అలా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. సమాధానం. తర్వాత దీర్ఘశాంతము. తిడితే పడడము శాంతము, కొట్టినా ఊరకనే ఉండడము దీర్ఘశాంతం. అంతే, ఒకటే మాట. తిడితే ఓర్చుకొని ఉన్నామనుకో, ఆ అమ్మ ఒక మాట తిట్టేసేది, ఫోన్లే దేవుడు చూసుకుంటారులే అని దేవునికి అప్పగించావు. ఒక ఆవిడ నిన్ను కొట్టేసింది, కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప త్రిప్పుము. ఇదేమంటారు? దీర్ఘశాంతం. ఒక సహోదరుడు నిన్ను తిట్టాడు, ఓర్చుకొని ఉండడం శాంతమైతే, ఆ సహోదరుడు నిన్ను కొట్టాడు, అది దీర్ఘశాంతం. స్వామిగారిలో నేను చూస్తున్నాను ఆ దీర్ఘశాంతం. అక్కడికి మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు, ఆర్ఎస్ఎస్ ప్రభావం కలిగిన వారు. నా కళ్ళ ముందే పాపం సహోదరుని చెంప మీద కొట్టారండి. నాకు చాలా బాధేసింది. మేమందరం పరగో మా అల్లుడు నేను అందరం కలిసి ఆ యొక్క చెట్లలోకి ఉరికేశాం.
అంటే ఆయన వారిని ప్రేమించకపోతే, అలాంటి దీర్ఘశాంతము లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మాకు ఎందుకు రాజ్యాంగంలో విలువలు లేవు, మాకు రాజ్యాంగంలో చోటు ఉంది కదా, ఆర్టికల్స్ ప్రకారంగా మేము కూడా ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళమే కదా, మా పైన ఈ మూర్ఖులు మరి దాడి చేయడం ఏంటి, భౌతికంగా మానసికంగా మమ్మల్ని గాయపరచడం ఏంటి, కేసు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు, రైట్స్ ఉన్నాయి మనకు. కానీ దేవుడే చూసుకుంటాడు చూడండి, అది దీర్ఘశాంతం. అలాంటి సహనం ఉందండి క్రైస్తవులు ఉందా? ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడండి, సంగారెడ్డిలో ఉన్నప్పుడు 6 నెలల మా బాబు నిద్రించక ముందు. అన్నయ్య, ఒక నన్ను చెంప మీద కొడదామని మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ఒక్క చెంప మీద కొడితే నేను 2 చెంపలు కొడతానని చెప్పాను, రైటే కదా అన్నయ్య అంటున్నాడు. ఏమయ్యా నీకేం అర్థమైంది బాబు, ఒక చెంప కొడదామంటే ఇంకో చెంప చూపించమంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను అలాగ అర్థం చేసుకున్నావా? నిన్ను కొట్టినా చంపినా నువ్వు సైలెంట్గానే ఉండమని చెప్పేసిన. అంటే క్రైస్తవులో కూడా ఎలా అయిపోయారంటే కంటికి కన్ను పంటికి పళ్ళు, నువ్వు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టేమని ధర్మశాస్త్రంలో ఉన్నది కదా. అయ్యా అది ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు వచ్చి అలాంటి పనులు ఏమి చెయ్యకమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు చూపించినటువంటి ప్రేమలో ఉన్నాము. నువ్వు దీర్ఘశాంతంగా ఉండాలి. దీర్ఘశాంతం అంటే ఒక్కడే నేను 70 సార్లు హింసించాడు అనుకోండి, అయినా ఊరుకోవాలి, ఇది దీర్ఘశాంతం. యేసుక్రీస్తు యుద్ధకు శిష్యుడు వచ్చి, అయ్యా నా సహోదరుడు నా ఎడల ఎన్నిసార్లు తప్పు చేస్తే వాడిని క్షమించాలి? 7 మార్ల మట్టుకు అన్నాడు. 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు. అంటే నువ్వు చనిపోయేంత వరకు నీ సహోదరుని క్షమించడము దీర్ఘశాంతం. ఉన్నదండి మనలో? ఆ అక్క నన్ను తిట్టిందంట, ఈ తమ్ముడు నన్ను తిట్టాడంట, ఇంకా ఎప్పుడు తిట్టాలి, ఎలా తిట్టాలని ప్లాన్ వేసుకుంటుంటా. అలా ఉండకూడదంట. ఇవన్నీ ఏంటి? మారు మనస్సు నుండే వచ్చే ఫలాలండి బాబు. ఒక్కొక్క ఫలం ఎంత విలువైనదో మీరు ఆలోచించండి. తర్వాత దయా లుత్వము, దయా ప్లస్ ఉత్తము. దయ ఉత్తేజంతో రావాలండి, ఉత్పన్నం అవ్వాలి దయ అని. ఒకడు గుంటలో పడితే వెంటనే వంగి పైకెత్తాలి. ఒకడు చెరసాలలో ఉంటే, మన సహోదరుడు చెరసాలలో ఉంటే చూడడానికి వెళ్ళాలి. ఆర్థికంగా అలమటించిపోయి బ్రతకడమే భారమైపోయి హాస్పిటల్లో చూయించుకోవడానికి కూడా ఏమాత్రం లేకపోతే హృదయం ఉన్న వాళ్ళందరూ, దయ ఉన్న వాళ్ళందరూ స్పందించాలి, ఉత్పన్నం అవ్వాలి. దయ అనేది ఏమి రావాలి? పొంగి పొర్లాలి. దయాలుత్వము, దయాలుత్వం. అయ్యో నా సహోదరుడు. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఏమన్నాడు? శరీరం. సంఘం అంటే ఏంటి? శరీరం. శరీరాలలో ఎన్నో అవయవాలు, దాదాపుగా 500 అవయవాలు ఉంటాయంట మన దేహంలో. మన సంఘంలో అంతమంది ఉన్నారో లేదో కానీ మన దేహంలో ఎంతమంది ఉంటారంట అవయవాలు? 500 అవయవాలు. సంఘము శరీరం. శరీరంలో ఉన్న అవయవాలు ఎంత ఐక్యతగా ఉంటామండి. ఒకదానిపై ఒకటి ఎలా దయ చూపించుకుంటామండి దేవుని బిడ్డలారా. కాలుకు మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి ఊరకనే ఉండదు, నడుము అలాగనే నిలబడదు. కాలుకు దెబ్బ తగిలితే నడుము వెంటనే స్పందించి వంగేస్తుంది. చెయ్యి ఊరుకుంటుందా? అయ్యో దెబ్బ తగిలిందని పట్టేసుకుంటుందండి. దేన్ని? కాలును పట్టేసుకుంటుంది. కాలు పట్టేసుకుంది కానీ కళ్ళు ఊరుకుండా కళ్ళించేస్తాయి, ఏడుస్తూ ఉంటాయి. కాలుకు దెబ్బ తగిలితే కళ్ళెందుకు ఏడవాలి? కాలుకు దెబ్బ తగిలితే నడుమెందుకు వంగాలి? కాలుకు దెబ్బ తగిలితే చేతులు ఎందుకు పట్టాలి? కాళ్ళకు దెబ్బ తగిలితే బాడంతా ఎందుకు చెమటలు రావాలి? మీరు ఆలోచించండి. ఒక్కదానికి దెబ్బ తగిలితే 500 అవయవాలు. దయాళుత్వము. సంఘంలో ఎవరికో బాధ వచ్చినప్పుడు సంఘమంతా స్పందించాలి. దయాళుత్వం. మెడలలో హారం వేస్తే సన్మానం చేసేది, మెడల్లో హారం వేస్తే మెడ చాలా సంతోషపడాలి. అప్పుడు మెడతో పాటు శరీరం అంతా కూడా ఒక పరవశము, ఒక మంచి స్థితిని అనుభవిస్తుంటుంది. కాళ్ళు సంతోషిస్తుంటాయి, చేతులు సంతోషిస్తుంటాయి. పెదాలు ఎందుకు సంతోషించాలి? పళ్ళు ఎందుకు బయటికి రావాలి? సన్మానం చేస్తే వేసింది మెడలో దండ, పళ్ళు మాత్రం బయటకు వచ్చేస్తాయండి. ఆనందం పళ్ళకు, కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు. ఎక్కడనో రోమాలన్నీ నిలిచిపోతుంటాయి. వాటికేం పని? ఒకటి కష్టపడితే అన్నీ స్పందిస్తాయి, ఒకటి సంతోషపడితే అన్నీ. ఇదండి దయాళుత్వం. మరి మనలో ఉన్నాయా? మంచిగా జరిగింది, వానికి జరగాల్సిందే. ఏమండి? మంచిగా జరిగింది,
ఆవిడకు మంచిగా జరిగింది, ఇంకా ఎక్కువ జరిగేది ఉండే. అబ్బో, ఇదేంటంటే ఈర్ష్య. కాబట్టి దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారు? దయాళుత్వం. తర్వాత అన్ని రెఫరెన్స్లు చూపిస్తాను, కానీ సమయం సరిపోదు మనకు. మంచితనము. మంచితనం అంటే చెడుతనం కాదన్నమాట. చెడుతనం ఉంటుంది, మంచితనం ఉంటుంది. మంచిని పంచాలి, ఏదైనా మంచి చేయాలి. మంచి గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. దానం చేయడం మంచి పని, మంచి పరామర్శించడం మంచి పని, దేవుని కార్యక్రమాలు చేయడం మంచి పని, దేవుని కోసం 10 రూపాయలు ఇవ్వడం మంచి పని, దేవుని మాటలు చెప్పడం మంచి పని. మంచి 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 ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినది మంచితనం. తర్వాత అమ్మా విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటమ్మా? నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే అనుకోవడానికి వీల్లేదు. విశ్వాసానికి ఉన్నటువంటి అర్థం ఒకటే ఒకటి. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 2వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి? నా విశ్వాసం నాదండి, నీ విశ్వాసం నా విశ్వాసం కాదు, ఒకటే విశ్వాసం. ఏంటా విశ్వాసము? ఏంటి తమ్ముడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇది విశ్వాసం. ఏంటి? కనబడనివి ఉన్నవి, వాటి కొరకు నిరీక్షణ కలిగి యథార్థతో బ్రతకడమే నిరీక్షణ. ఏంటి కనబడంది? దేవుడు కనబడడు, ఉన్నది అని నమ్మడం. పరలోకం కనబడదు, ఉన్నది అని నమ్మడం. ఆత్మ కనబడడు, ఉన్నది అని నమ్మడం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిపోయాడు, మనం చూడలేదు, నిజమే జరిగిందని నమ్మడం. దేని కొరకు నిరీక్షిస్తున్నావు? పరలోకం కొరకు నిరీక్షిస్తున్నావు. నిరీక్షిస్తున్న నీవు అది అబద్ధమా? కాదు, నిజం. అదే విశ్వాసం. కనబడనివి ఉన్నవని నమ్మడమే విశ్వాసం. దాని కొరకు నిరీక్షణ చేసి జీవించడమే విశ్వాసం. 11:1 ఉంటుంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇదే విశ్వాసము. విశ్వాసము విశ్వాసం, నమ్మకం. పరలోకం ఉన్నది, ఆత్మ ఉన్నది, యేసుక్రీస్తున్నాడు, దేవుడున్నవు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. పౌలు అన్నాడు కదా ఒక మాట, ఏమని? మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. రైట్. తర్వాత సాత్వికము అంటే మెత్తటి మనస్సు అండి. మెత్తటి మనసు అంటే యేసుక్రీస్తు ఎలాగైతే తప్పించిపోతాడు చూడండి. ప్రయాసపరి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని. అంటే మీరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, మీకు మన గురించి మదన పడిపోతున్నాడు. మెత్తటి హృదయం. సాత్వికం అంటే ఏంటి? దాన్ని ఏమంటాడు? లోబడి ఉండడం, భయభక్తులు కలిగి జీవించడం, పెద్దలను గౌరవించడం, సమవయస్కులతో సంభాషణలో బాగా ఉండడం, చిన్నలను ప్రేమించడం, దేవుడు అంటే అపారమైన భక్తి. ఇది ఏమంటారంటే సాత్వికము, మెత్తటి హృదయము. తర్వాత ఆశ నిగ్రహం. చివరిది కదా ఇది. వెరీ గుడ్. ఆశ నిగ్రహం అనేది చాలా వండర్ఫుల్ అండి. ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం అంటే మన హృదయంలో ఎన్నో తప్పుడు ఆశలు కలుగుతూ ఉంటాయి. తప్పుడు ఆశలు కలుగుతూ ఉంటాయి. నిగ్రహించుకోవడం, మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం, మన మనస్సుని మనము నియంత్రించుకోవడమే ఆశ నిగ్రహము. బాగా వినాలి చివరిది. ఉదాహరణకి సినిమా సూపర్ సినిమా పడుతుంది, అబ్బా ఈ సినిమా చూడాలరా అని ఆశ కలుగుతుంది. నీకు అవసరమారా సినిమా చూసి నరకానికి వెళ్దాం అనుకుంటున్నావురా? ఆశను నియంత్రించుకోవడం. ఒక అబ్బాయిని చూసి అబ్బా చాలా వండర్ఫుల్గా ఉన్నాడే, ప్రభాస్లా ఉన్నాడే, ఎలా ఉంటుంది? తన మనస్సులో ఊహించుకుంటాం కదా. దాన్ని మనం ఏం చేయాలంటే ఇంటి కళ్యాలు, ముక్కు కళ్యం వేసి, చేతులు ఆ యొక్క సింహాన గుర్రానికి ఆ కళ్యాలు రథసారథి పైన ఎలాగైతే ఉంటాయో, మన మనస్సు కళ్యాలు మన చేతుల్లో ఉండాలి. నియంత్రించుకోవడం. ఈ అమ్మాయితో ఉంటుంటే బాగుంటుండేనా ఆశ వచ్చేస్తుంది. ఎందుకురా అలా చేస్తున్నావు? మనసుతో కంట్రోల్లో ఉంచుకోవడం. దాన్ని ఏమంటారు? ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటివమ్మా? ఆత్మఫలాలు 9 అండి. ఒకసారి వరుసగా టక 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 చదవమ్మా.
ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఎవరిలో నుండి వస్తాయంటమ్మా? మారు మనస్సుకు ఫలాలు. మారు మనస్సుకు ఫలాలు. కనీసం ఇందులో ఒక మూడింటినైనా పాటిస్తున్నామా మనం? మూడింటినైనా మనం పాటిస్తున్నామా? మూడన్న ఆత్మఫలాలు కాస్తున్నాయా మనకు? ఈ 9 నేను 6 ఫలాలు కాశానండి, 6 ఫలాలు ఫలించానండి, చేతులు ఎత్తండి ఒకరు. కనీసం 3, 2 ఒక్కదానికైనా న్యాయం చేశామా? లేదే. మరి మారు మనస్సుకు, మరి బాప్తిసం ఇచ్చి యోహానుడు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అంటే మనిషి మారడా? మారడండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అయినా మారడా? మారడండి. ఎందుకు మారడయ్యా? ఫ్యాన్కున్నటువంటి ఫీలింగ్ నాకు ఉందని మాట్లాడతారు. ఫ్యాన్కున్నటువంటి ఫీలింగ్. ఫ్యాన్కి ఏం ఫీలింగ్ ఉంది? ఫ్యాన్ గిరగిరా గిరగిరా తిరుగుతుంది చూడండి, టక్కన ఆపేసండి, తొందరగా ఆగిపోతుందా? ఆగదు, దానికి సమయం పడుతుంది. ఎందుకు తొందరగా ఆగడం లేదంటే ఇప్పటి వరకు తిరిగాను కదా, ఇంకాస్త తిరుగుదామని. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అలాగనే ఉన్నారండి. పాపాలు చేసి 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 అలవాటు పడిపోయి బాప్తిసం తీసుకోగానే తొందరగా ఆగిపోతే ఎంత మంచిగా ఉంటుండేనో. సీలింగ్ ఫ్యాన్కు ఫీలింగ్ ఉన్నట్టుగా తిరుగుతున్నారని క్రైస్తవులు కూడా ఇప్పటి వరకు పాపం చేశాం కదా, కొద్ది కాలం పాపం చేసి ఆగిపోదామన్న ఆలోచనలో అండి. ఎప్పుడు బాగుపడుతుందండి క్రైస్తవ్యం? చాలా కష్టం అండి. ఏ సంఘాల్లోకి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, ఎక్కడ చూసినా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం లేదు. ఆత్మ ఫలాల్లో ఉన్నటువంటి అర్థం ఇప్పటి వరకు గ్రహించలేదండి దేవుని బిడ్డలారా. మారరా? మనుషులు మారరు అని చెప్పడానికి ఇర్మియా ఒక మంచి మాట అన్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. ముగించేస్తాను. ఫైనల్ కదా, క్లైమాక్స్ కదా, బాగుండాలి. క్లైమాక్స్ బాగుంటేనే అబ్బా అదిరిపోయిందిరా అంటారు కదా, అలా ఉంటుందన్నమాట క్లైమాక్స్. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ప్రశ్న. కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకుంటాడా? ఎలా మార్చుకుంటాడండి? కూషు దేశస్థుడు అంటే నల్లగా ఉంటారు. కెన్యా, వెస్టిండీస్, ఏమంటే సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులు, మన భారతదేశాన్ని కూడా నల్ల జాతీయులే ఉంటారు అంటారు, కానీ మన భారతదేశంలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు కూడా మిక్సింగ్ ఉంటారు. శ్వేత జాతీయులు అమెరికా, ఇంగ్లాండ్, వీళ్ళందరూ కూడా శ్వేత జాతీయులు. నల్ల జాతీయులు అంటే కెన్యా, ఇంగ్లాండు. మీకు తెలుసు కావచ్చు, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ బ్యాడ్మింటన్ ఆడతారు. బ్రియన్ లారా, క్రికెట్లో బ్రియన్ లారా, వెస్టిండీస్ వాళ్ళు నల్ల జాతీయులు. వాళ్ళు కూషు దేశస్థుడు అంటే నల్ల జాతీయులు చర్మాన్ని మార్చుకుంటారండి. 1000 రూపాయల సబ్బు పెడదాం, మారిపోతారా? నల్లగున్న వాళ్ళు తెల్లగా అయిపోతారా? 1000 కాదండి, 1,00,000 రూపాయలు పెడదాం, మారిపోతారా? మారిపోరండి. ఒకవేళ మారాలనుకుంటే వీనస్ విలియమ్స్ దాదాపుగా 17 దాన్ని ఏమంటారు, ప్రైజ్ మనీ గెలిచిందంట. దాన్ని ఏమంటారు, టైటిల్ గెలిచిందంట, ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిందంట. దాదాపుగా 17 టైటిల్స్. ఒక్కొక్క టైటిల్ ప్రైజ్ మనీ దాదాపుగా 25 కోట్ల పైనే ఉంటుంది. పాపం అంతగా గెలుస్తుంది, అన్ని కోట్లు సంపాదిస్తుంది, లక్షల కోట్లండి. సెరెనా విలియమ్స్ అక్క చెల్లెలు ఉంటారు, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడైతే బ్యాట్ పట్టారో అలాగనే ఉన్నారు. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నా అలాగనే ఉన్నారు. మారరా? నల్ల జాతీయులు తెల్ల కారండి. కూషు దేశస్తులు చర్మాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. మరి ఇవన్నీ ఏంటి? 50 రూపాయల పేరెంట్ లవ్లీకే ఒకరోజు ఇలా ఉంటావు, రెండో రోజు ఇలా ఉంటావు, వారం రోజుల వరకు తెల్లగా అయిపోతామని చూపిస్తున్నాడు అడ్వర్టైజ్. అబద్ధమా? అబద్ధమేనండి. మరి సినిమాలో చూపిస్తున్నటువంటి యాడ్ ఏంటి? నల్లగా ముఖం ఒకటో రోజు, మరి కొంత కాస్త మెరుగు, రెండో రోజు ఇంకా మెరుగు, వారం రోజుల వరకు తెల్లగా అయిపోయింది. నల్లగా ఫస్ట్ ఉంటుంది, తర్వాత తెల్లగా అయిపోయింది. ఈ 70-80 రూపాయల
ఆ ఫెయిర్ అండ్ లవ్లీకే. మరి వీనస్ విలియమ్స్ అలాగనే ఉంది. అదంతా మసిబూసి మారడిగా చేసినట్టు. అప్పటికే అమ్మాయి తెల్లగా ఉంటుంది, ఏదో నలుపు తీసి పూసేస్తారు, అప్పుడు ఒక ఫోటో తీస్తారు, తర్వాత ఫేస్ను కడుక్కున్న తర్వాత మరొక ఫోటో తీస్తారు, వారం రోజుల వరకు తెల్లటి ఫోటో పెడతారు. మనకు తెలియక దాన్ని పూసుకోవడం. ఎవ్వరు కూడా మారరు. మారతారండి? మారరండి. కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకుంటాడా? సబ్బులు పెడుతున్నాంగా, రంగు పౌడర్లు పెడుతున్నాం కదా, 100 రూపాయల సోప్ పెట్టి బాగా రాస్తున్నాం కదా, లేదు మంచి మంచి సోపులు పెడుతున్నాం కదా, మారరంటే మారరండి. అది అస్సలు బ్రతికున్న రోజులు మారడం అది అసంభవం. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. తర్వాత చిరుతపులి తన మచ్చలను మార్చుకుంటుందా? చిరుతపులి మచ్చలను మార్చుకుంటుందా అండి? త్రిపులెక్స్ చేద్దాం ఏమండి, ఏరియల్ ఏమండి, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా సర్పులు, అవన్నీ దాని మీద చల్లేసి బాగా బ్రష్ పెట్టి రాకేద్దాం, మారుతుందా? మారదండి. అందుగురించి లోకంలో ఒక మాట అంటారు, మాలకాకిని తెచ్చి పాలు పోసిన కానీ నలుపు నలుపే కానీ తెలుపు కాదని మాట్లాడినట్టుగా కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. చిరుతపులి మచ్చలను మార్చుకుంటుందా? మార్చుకోలేడు. అలాగే కీడు చేయడానికి అలవాటు పడిన మనిషి కూడా మేలు చేయడం కష్టం. గుండెల్లో నిండిపోయిందండి పాపం, ఎలా మారతాడు? కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపులి మచ్చలను మార్చుకోలేదు. పాపానికి అలవాటు పడినటువంటి మనిషి పాపం చేయడానికి మానడం లేదు. ఎంత బాధకరం అంటే, మనిషే మారినప్పుడు, మారు మనసే లేనప్పుడు ఆత్మఫలాలు ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుని వీటిలో ఆత్మఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకొరకే యేసు వెళుతూ వెళుతూ ఒక మాట మాట్లాడాడు, నేను వెళుతున్నాను పరలోకానికి, మీరు నాతో రావాలని మీకు కోరిక ఉంటుంది, కానీ అసలు మీరు రానే. ఎందుకు ప్రభువా? మేమెందుకు రాము ప్రభువా? నువ్వు పరలోకానికి వెళ్తానంటున్నావు, మేము కూడా పరలోకానికి వస్తాం. రారయ్య మీరు. వస్తాం ప్రభువా. ఎందుకు రారంటున్నావు ప్రభువా? మీరు మీ పాపములోనే ఉండి చనిపోవడానికైనా ఇష్టపడతారు, కానీ నేనుండేటువంటి పరలోకానికి మీరు ఎట్టి పరిస్థితిలో రారు రారు రారంటున్నాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి యొక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పుతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను పరలోకాన్ని, మీరు నన్ను వెతుకుతారు, నేనుండే చోటుకు రావాలని మీకు ఆశ ఉంటుంది, కానీ మీరు రారరా బాబు. ఎందుకు రావంటే మీ పాపములోనే ఉండి చనిపోవడానికైనా ఇష్టపడతారు, కానీ పరలోకానికి మాత్రం మీరు రారు. ఎందుకంటే కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోలేడు, మీరు గుణాలను మార్చుకోలేరు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, మీరు మనస్సులను మార్చుకోలేదు. ఆ పాట రెడీ చేసుకుని ఆయన, తరములు మార్చున్నవని పాట. కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపులి మచ్చలను మార్చుకోలేడు. కీడు చేయడానికి అలవాటు పడిన మనిషి మారడం కష్టము. మీ పాపములోనే ఉండి చనిపోతారు, కానీ నేను చిండేటువంటి పరలోకానికి మీరు రారయ్య బాబు అని గొంతు చించుకొని అరుస్తున్నాడండి పౌలుడు యేసుక్రీస్తు. అలాంటప్పుడు మారు మనసులో నుండి ఫలాలు ఎలా వస్తాయండి? మార్పు చెందకూడదా అమ్మా? చెందాలనా చెందకూడదా? చెందాలనుకున్న వాళ్ళ చేతులపైకి ఎత్తండి, పెద్ద మనసు చేసుకొని. వెరీ గుడ్. అది ఆశనండి. ఆశకు ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, దాన్ని పాటించినప్పుడు, అనుసరించినప్పుడు. మరలా ఒక ట్విస్ట్, దాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఏంటది? చిరుతపులి మచ్చలని మార్చుకుంటుంది. ఏం పౌడర్ అన్నా, ఏ ఏరియాలన్నా, ఏ షాంపూ అన్నా అనకండి, చెప్తాను ఆ షాంపూ ఏందో. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడు. ఏ సబ్బన్నా ఇప్పుడే రిలీజ్ అయిందా ఇండియా కనుక అనకండి, అది కూడా చెబుతాను. కూషు దేశస్థుడు ఎప్పుడు చర్మాన్ని మార్చుకుంటాడంటే
చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత మారుతుందా? మారుతుందండి. సమాధిలో పెట్టిన తర్వాత చర్మమే కాదు, ఎముకల తప్ప ఏది ఉండదు. అంటే మారాడు. ఎప్పుడు? చనిపోతే మారాడు. కూషు దేశస్థుడు చనిపోతే మారాడు. చిరుతపులి తన మచ్చలు ఎప్పుడు? చనిపోయినప్పుడు. పాపం చేసేవాడు కూడా మారుతాడు. ఎప్పుడు? భౌతికమైనటువంటి ఆశయాలు చచ్చినప్పుడు. భౌతికమైనటువంటి ఆశయాలు చచ్చినప్పుడు మారుతాడు. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకున్నట్లు చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు అలవాటు పడినవాడు మేలు చేయుట వల్ల పడును. కూషు దేశస్థుడు చనిపోయి చర్మాన్ని మార్చుకున్నట్టు, చిరుతపులి చనిపోయి మచ్చలను మార్చుకున్నట్టు, కీడు విషయంలో మనిషి ఏం కావాలంట? సావాలి. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపపు విషయమై మృతులుగాను. వండర్ఫుల్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. కూషు దేశస్థుడు చనిపోయి చర్మాన్ని మార్చుకున్నట్టు, చిరుతపులి చనిపోయి మచ్చలను మార్చుకున్నట్టు, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడు పాపపు విషయంలో చనిపోవాలి. ఏం కావాలి? చనిపోవాలి. పాప విషయంలో అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే కనపరుచుకొనుడి. అంటే మనము కూడా మార్పు చెందుతాము. ఎప్పుడు? పాప విషయమై చనిపోయినప్పుడు మారు మనస్సు నుండి ఆత్మ ఫలాలు రావడం ప్రారంభమవుతుంది. మొన్నటి వరకు ఈ చెల్లె ఇలా ఉండే, ఏంటి ప్రేమ? మొన్నటి వరకు ఈ సహోదరుడు ఇలా ఉండే, ఏంటి ఈ సమాధానం? ఏమైంది? పాపపు విషయమై చనిపోయాడు భౌతికంగా, ఆత్మ విషయమై జీవిస్తున్నాడు. ఇక జీవించునని నేను కాదు, నా యందు యేసుక్రీస్తే. అందు గురించి అంత ప్రేమ అండి పౌలు గురించి. చెట్టు నుండి ఫలాలు రావాలనుకున్నాడు దేవుడు, మారు మనస్సు నుండి ఆత్మ ఫలాలు రావాలనుకున్నాడు. చెట్టు ఫలించకపోతే రైతు నరికి అగ్నిలో కాల్చివేసినట్టు, మారు మనస్సు నుండి ఆత్మ ఫలాలు రాకపోతే కూడా మనల్ని చంపేసి నిత్య నరకాగ్నికి దేవుడు తీసుకెళ్తాడట. చివరి వచనం చూసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆ పాట వేయాలి నాన్న. 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో. ఏంటా చెట్టు? నీవే, నేనే. నరకడబడం అంటే ఏంటి? చంపేయడం. ఒక తోటలో చెట్లని పెట్టాడంట, చెట్లన్నీ ఫలిస్తున్నాయి, కాత కాసి ఫలిస్తున్నాయి, కానీ ఒక చెట్టు మాత్రము ఫలించడం లేదు. దాన్ని ఏం చేశాడట? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టుని నరకబడి. అంటే చెట్టు అంటే ఎవరో కాదు, చెట్టు లాంటి మనిషి నీవే. రాతి కొండల్లోన కొలువైన దేవా, నీకు రక్త సంబంధం గురించి తెలియదు, తెలిసి ఉంటే చెట్టంతా నా కొడుకుని. చెట్టుతో మనిషిని పోలుస్తారు చాలామంది. చెట్టు అంటే చెట్టు కాదు, నువ్వే, నేనే. చెట్టు కాసే పొలాలు ఫలించకపోతే ఎలాగైతే గొడ్డలితో తీసేస్తారో, మారు మనస్సు నుండి మన ఆత్మ ఫలాలు రాకపోతే, మన జీవితంలో నుండి ఆత్మ ఫలాలు రాకపోతే, దేవదూతలను మనల్ని చంపేసి నిత్య నరకాగ్నిలోకి మనల్ని తీసుకెళ్తాయి. ఫలించలేని చెట్టు అగ్నిలో కాల్చబడుతుంది. ఆత్మఫలాలు రాని మన జీవితాలు నిత్య నరకంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ ఫలాలలోని అర్థం అండి ఇది. ప్రార్థించుకుందాం, తలలు వంచండి.